ఆర్టిస్ట్ కొందరికి ఇది కేవలం రంగుల కలయిక, కానీ తనకు మాత్రం కళ అంటే ఒక నిశ్శబ్ద సంభాషణ. మాటల్లో చెప్పలేని భావాలను కుంచెతో కాన్వస్ పైకి తరచుగా చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఒక ఆర్టిస్ట్ ప్రపంచాన్ని చూసే విధానమే వేరుగా ఉంటుంది. సామాన్యులకు కనిపించే దృశ్యం వెనుక లోతుని, మనుషుల ముఖాల్లో దాగున్న ఎన్నో చెప్పని కథలని ఒక కళాకారుడు మాత్రమే చూడగలడు. ఆ కథలని రంగుల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడమే తన ప్రయాణమని ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్ మయూకి అన్నారు. 2013 నుండి, అంటే గత ఒక దశాబ్దానికి పైగా ఈ రంగుల ప్రపంచంలో సాగిన తన ప్రయాణాన్ని నెబరు వేసుకున్నారు. మొదట్లో ప్రకృతి అందాలను బంధించే ల్యాండ్స్కేప్ ఆర్టిస్ట్గా నా ప్రయాణం మొదలైన కాలక్రమేణా మనుషుల ముఖాల్లోని భావోద్వేగాలు తనను ఎక్కువగా ఆకర్షించాయని చెప్పుకొచ్చారు మయూకి. అయితే నిజానికి ప్రతి మనిషి ముఖం ఒక విభిన్నమైన ల్యాండ్స్కేప్ లాంటిదేనంటూ ఆమె అభివర్ణించారు. అయితే తన కళ ప్రపంచాన్ని 10 మందికి పంచాలనే ఉద్దేశంతో విజ్రమ్ ఎగ్జిబిషన్ ను గోవా ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ లో ఎంతో మంది ప్రతిభావంతులైన ఆర్టిస్టులు తన కళాఖండాలను ప్రదర్శించారు. ఇందులో అనుభవజ్ఞులైన చిత్రకారులున్నారు. ఉదాహరణకు సుభాష్ శ్రీనివాసన్ అయ్యర్, అనుపమ రామచంద్రన్, సింధు ఎస్ నాయర్, అరుణ్ శ్యామల కుమార్ వంటి సీనియర్ ఆర్టిస్టు తమ అద్భుతమైన వర్క్స్ ని ప్రదర్శించారు. ఇందులో విశేషం ఏంటంటే హద్రిత మరియు మయూకి వంటి యంగ్ ఆర్టిస్టులు కూడా ఇందులో పాల్గొన్నారు. నిజంగా ఇంతమంది కళాకారుల వర్క్ ని ఒకే చోట చూడటం ఒక గొప్ప అనుభూతినిస్తోంది.